కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ గుడ్డు చేయాలి, అంటే పిల్లలతో పాటు మమేకం అయిపోయి ఆటలు ఆడాలని చెప్పి పెడుతున్నారు. ఇప్పుడు మనకున్న ఈ మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని లెమనేట్ స్పూన్ గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లేడీస్ కి లెమనేట్ స్పూన్ గేమ్ తో స్టార్ట్ చేద్దాం. సో పేరెంట్స్ అందరూ ఒకసారి ఆ టెంట్కి దీంట్లో ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ఎవరో ఒక నలుగురిని ఒక అంటే ఇక్కడ వీలైనంత వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూర్చోబెడతాం. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా అన్నిలా భావించదు. ఓకేనండి, ప్రతిరోజు తల్లిని పూజించాల్సిందే. మనం ఎటువంటి వాళ్ళైనా తల్లికి అమ్మలాగా ప్రేమను పంచే మాతృమూర్తులందరికీ నా పాదాభివందనం. ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులోనే తన ఒడిని నాకు సింహాసనం చేసి నీవు ఈ ప్రపంచాన్ని ఏలగలవు అని నాలో ఆత్మవిశ్వాసం నింపిన అమ్మ నుండి ఎన్నో నేర్చుకున్నాను. ఏదైనా పనిని సాధించాలంటే దానిపైనే ధ్యాస శ్వాస నిలపాలని అమ్మని చూసే తెలుసుకున్నాను. ప్రతి బిడ్డకు తొలి గురువు తల్లి. తల్లి ప్రేమ కన్నా గొప్పది మరొకటి లేదని తెలుసుకున్నాను. అమ్మ మన నుండి ప్రేమను తప్ప మరి దేనిని కోరదు. అమ్మకు ప్రేమించడమే తెలుసు కనుక తన బిడ్డగా నేను ఈ లోకానికి ప్రేమనే పంచాలని అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.
చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. పగలైన రాత్రైన జాగారాలు పిల్లల. మా పిల్లలు ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నారు సార్. నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్ 2 years కూడా నేను ఇక్కడే చదువుకున్నాను భీమవరంలో. చాలా బాగా చెప్పేవారు. నేను మా పిల్లల్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి వేశాను. అలానే కాదు, మా ఆడపడుచు గారి పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు కూడా. అదే ఇందాక పాప కూడా చాలా బాగా మాట్లాడింది. ఇది చేయడం వల్ల డైలీ పిల్లలకి కూడా తల్లిని ఎలా గౌరవించాలి ఏంటి అనేది బాగా తెలుస్తుంది పిల్లలకి. అంటే మనం కూడా కొంచెం నేర్పిస్తాం కాబట్టి బాగుంటుంది. పిల్లలు కూడా డైలీ, కొంతమంది పిల్లలు ఇప్పుడు దేవుడికి నమస్కారం కూడా చేయరు. వాళ్ళకి అవసరమైనప్పుడు వరకు చేస్తారు. డైలీ మనం చెప్పినప్పుడు చేయరు, వాళ్ళకి అవసరం వస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలోనే, మార్క్స్ వచ్చే టైంలోనే మనల్ని కొంచెం కూల్ చేయడానికి సాయంత్రం మార్క్స్ లిస్ట్ ఇస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది అన్న టయానికి మటుకు పొద్దున్న నడబెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే అమ్మ ఇంటికి వచ్చాక ఏమీ అనకూడదు. ఒకవేళ ఏదైనా నాన్నని కొంచెం సర్ది చెప్తుంది, మనల్ని కొంచెం బిస్కెట్ వేస్తారనమాట. ఇది పర్ఫెక్ట్గా చేయరు. అది దీనివల్ల ఏంటంటే పిల్లలకి కూడా కొంచెం తెలుస్తుంది. ఎందుకంటే నాకు 3 పిల్లలు ఉన్నారని చెప్తున్నాను కదండి. ఒక పాప అయితే కనుక కంపల్సరీ ఎగ్జామ్ టైంలోనే దండం పెట్టుకుని మిగతా టైంలో దండం పెట్టుకో నేను చెప్తున్నా. మా బాబు ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 12 years నుంచి. మా బాబు అయితే కడుపులో ఉన్నప్పటి నుంచి చదువుతుంది. ఎందుకంటే స్కూల్కి వచ్చేదాన్ని. మా బాబు 6th month అప్పటి నుంచి లేదు. పాపం తీసుకొస్తే మాకు మేడం పాప కూడా ఎత్తుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఇక్కడే చదువుతుంది. ఇద్దరు కూడా బాగా చదువుతారు. బాబు 2023 నేషనల్ లెవెల్లో ఫస్ట్ వచ్చాడు. 2023 తల్లిగా మీకు చెప్పేసి మీరు ఇప్పుడే టార్గెట్ పెట్టేయకండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండమ్మా, ర్యాంకు మార్కులు శాశ్వతం కాదు. చాలా మందికి ఏం జరుగుతుందంటే, మీ పేరెంట్స్ 595 వస్తే రాకపోయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రాలేదు. ఎందుకు జరుగుతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్కూల్ ఫస్ట్ రాకపోతే కంపెనీ ఏమి అడ్డుకోవమ్మా. మేమందరం 595 రాలేదు. ఏదో 10 గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిషత్ చదువుకున్నాం. తర్వాత డిగ్రీలో 73% వచ్చింది, అండర్స్టూడెంట్ సీట్ వచ్చింది, చదువుకున్నాం, అన్ని పెట్టాం. మార్కులు 595 బదులుగా సపోజ్ 590 వచ్చింది అనుకోండి, నేను సామాన్లు పాటించే నువ్వు రాలేదా, నా బరువు పోయిందిరా అని ఆడికి మీరు బాధపడతాము అందరూ ఏడిపించే కంటే చదువు మనకి ఎన్ని మార్కులు ఆ రోజు ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, మీ కూడా బాగానే రాస్తాడు. మొన్న 8 మార్కులు తేడా వచ్చినా మీకు తెలుసో లేదమ్మా. మన స్కూల్లోనే 10th class 41 మార్కులు తక్కువ వచ్చినాయి. అంటే అది ఏదో 92, 95 రావచ్చు, 92 రావచ్చు. మ్యాథ్స్ 41 మార్క్స్ తక్కువ వేసారు, ఒకళ్ళు 31 మార్క్స్ ఎక్కువైంది. అంటే సడన్ గా ఆ రోజు ఏమైపోతుంది, నిజంగా బాగానే రాకడని చెప్తారు. కానీ మాకు మేము నమ్ముతాం, మాకు టీచర్స్ చెప్తారు ప్రోగ్రెస్ కాదు, మన మంత్లీ ఉంటుంది క్వార్టర్లీ చూస్తాం. కాకపోతే అక్కడ విద్య మూడుని బట్టి ఇంట్లో భార్య కోపడింది అనుకుంటే భర్త కొట్టాడు అనుకోండి, మొత్తం మీద రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. మర్చిపోతారు కూడే టోటల్ అన్ని కొంతమంది టోటల్ తేడా వస్తాయి. ఆశ్చర్యకరం.
ఆ టోటల్ తేడా వచ్చేస్తాయి. అంటే 2 పేజీలు 3 కోట్ల చూడకుండా కొంతమంది బస్ టైం అయిపోతాను స్పాట్ వ్యాలీలో 5 అమ్మ పేవారం బస్ దాటిపోతే నెల్లూరు పరిగెట్టుకుంటే ఇది లెక్కెట్టుకుని వచ్చారు. అంటే రకరకాల అంటే ఎంత చెట్టుకి అంతకాలంగా ఉన్నది తప్ప మన పిల్లలు డబ్బులతోటి మార్పులతోటి పెంచకూడదమ్మా. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. సమాజం మనకి ఏమి ఇచ్చింది, సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలని తప్ప మన స్వార్థపరంగా అయిపోతున్నారు ప్రజలు. అందుకని మీరు టార్గెట్ పెద్ద దయచేసి మీరు మన మనసులో ఉంచుకోండి. 595 రావాలి. 592 లాస్ట్ ఇయర్ వచ్చిందండి. మేము 592 రాదు, ఎక్కువ రావాలని మేము అంటాం, కానీ ఎవరిని బలవంత పెట్టాం. 527 వచ్చింది. 592 రాలేదు, మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఆ ఒక్క రోజు లేదా ఆడితే నిజంగా ఆ రోజు ఎంత బాగోదా, ఫీవర్ వస్తుంది, ఏం చేయగలుగుతాడు. ఒక 595 పెట్టారు, 503 మార్క్స్ తగ్గింది. ఆ ఫీవర్ రావడంలో ఆ వాల్యూ చేయకపోవడంలో టోటల్ తప్పు చేయడం వల్ల ఏదో వస్తాయి. ఎక్కువ కూడా గ్రేడ్లు మార్కులు టార్గెట్ పెట్టుకోకూడదు. మీ సబ్జెక్ట్ ఏదైతే చెబుతాం మన స్కూల్లో మార్కులు కాదు, మన మ్యాథ్స్ సైన్స్ ఫౌండేషన్ ఉండాలి. ఇక్కడ మార్కులు చేసేవాళ్ళు ఉపయోగపడదు. ఆ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు చాలా మంది చూడండి 10th క్లాస్ లో 580, 560 వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ వచ్చినప్పటికి 95, 95, 60%, 70%, 98% వచ్చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఇంటర్మీడియట్ లో చదువులో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ వాటిని తెలుసుకుంటాం. ఒక 100 మంది మనకు చదవాలి, అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నాను. కొంతమందికి ఏదో మామూలుగా ఏది కష్టపడడం మనం ప్రిపేర్ అయిపోతాం. మన బతికి మన వల్ల కాదు. అంటే నెంబర్ 1 స్కూల్. ఎందుకు నెంబర్ 1 అంటే తక్కువ ఫీజుతో. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చిన కొంతమంది పేరెంట్స్ కైనా కనీసం తెలుస్తుందండి. తక్కువ ఫీజుతో ఇప్పుడు 10th క్లాస్ మా ఫీజు 40,000 అండి. ఇదే 30 సంవత్సరాల క్రితం స్కూల్ పెట్టి ఇప్పటికి 40,000కి వచ్చామంటే ఎంతెంత పెంచుంటారు, ఎంత తక్కువ పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన స్కూల్ 1,20,000 తీసుకుంటున్నారండి. 10th క్లాస్ 1,20,000 ఎక్కడ, 40,000 ఎక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 90,000 ఖర్చు పెడుతుంది. ఒక్కొక్క స్టూడెంట్ సంవత్సరానికి 90,000 గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అటువంటిది ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ తక్కువ ఫీజుతో చెప్తున్నాం కాబట్టి నెంబర్ 1 మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. మీరు కూడా అలా ధైర్యంగా చెప్పవచ్చు. అతి తక్కువ ఫీజుతో సాధించాలని చెప్తారు. అలాగే వీటితో పాటు మారల్ వాల్యూస్ సార్ ఎప్పుడు చెప్తారు, మీరు ఖచ్చితంగా పిల్లలకి చదువుతో పాటు మారల్ వాల్యూస్ చెప్పాలి. కనీసం పేరెంట్స్ ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. సార్ అన్నారు కదా, సార్ రూమ్ లో పెట్టి కొట్టేసేవారు. నిజంగా చాలా గట్టి కొట్టేవారు, మాకే భయం వేసేది అని కొడుతుంటే. అటువంటిది మొత్తం పూర్తిగా మానేశారు. ఆ కొట్టిన స్టూడెంట్స్ లో ఒక బ్యాచ్ రీసెంట్ గా 2015 బ్యాచ్ ఒక 10 years అయిపోయిన తర్వాత వచ్చి మన గెట్ టుగెదర్ పెట్టి నిజంగా వాళ్ళందరూ మమ్మల్ని మెచ్చుకున్నారంటే, మమ్మల్ని ఎంత ఆప్యాయంగా చూసారంటే, సార్ మీరు అందరూ, సార్ నన్ను అయితే మీరు అందరూ కొట్టారు సార్ అంటాడు ఒక స్టూడెంట్. కానీ మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం సార్. నిజంగా అంటే మనం పిల్లాడికి ఏమి ఇవ్వాలి అనేది పేరెంట్స్ గా తెలియాలి. అలాగే టీచర్స్ గా మేము కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా, మా సార్కున్న ఎక్స్పీరియన్స్ ద్వారా, కరికులం ద్వారా ఎక్కడ టెన్షన్ ఉండదండి. 10th క్లాస్ పిల్లాడు కూడా 10 రోజులు ఇచ్చేసి, సంక్రాంతి సెలవు 10 రోజులు ఇచ్చేసి ఎక్కడైనా ఉంటుందండి వేసుకోలేదా. ప్రొద్దుటి నుంచి 7 గంటలకి వెళ్ళి రాత్రి 7 గంటల వరకు నలిపి ఏదో చెడుగాడిని పిప్పు తీస్తారు చూడండి, అలా తీసేస్తున్నారు. అంత అక్కర్లేదు. నిజంగానే మనకి ఇలా చదువుతుంటే ఇంత మంచి కరికులంతో మన పిల్లలందరూ చక్కగా హ్యాపీగా చదువుకుంటారు. ఈ వాటర్ ప్రోగ్రామ్ ఇంకా చాలా ఉందండి, కొద్దిగా క్లియర్ చేసేస్తాం, అయిపోతుంది త్వరగా. సభకు విచ్చేసిన తల్లిదండ్రులకి మరియు గురువులకి, పెద్దలందరికీ నమస్కారములు. ఉత్తమ విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారు. భవిష్యత్తు తరాలకు అందించగల గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. అలాంటి విద్యకు ఎవరూ దూరం కాకూడదు అనే లక్ష్యంతోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం 9,000 కోట్ల నుండి 10,000 కోట్ల నగదు నిధులను విడుదల చేసింది. అయితే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిల ఖాతాల్లో 15,000 వేస్తామని చెప్పి 13,000 జమ చేయగా, మిగతా 2,000 స్కూల్ మరియు కళాశాల నిర్వహణ అభివృద్ధికి కేటాయించింది. దీనివలన నాణ్యమైన విద్యను పొందడానికి మన ప్రభుత్వం మనకు చేయూతనిచ్చింది. దీనివలన తల్లిదండ్రులకు భారం తగ్గి వాళ్ళ తల్లిదండ్రులను చక్కగా చదివించడానికి తోడ్పడుతుంది. చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ కి
వాటికి కోసం సే నో టు డ్రగ్స్ అనేది ఒక నినాదంతో చిన్న స్పీచ్ ఇస్తాడు మన 10th క్లాస్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన డైరెక్టర్ సార్ గారికి, ఇన్ఛార్జ్ సార్కి, మేడం గారికి, ఇచ్చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు శుభాభినందనలు. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన విషయంపై మాట్లాడుతున్నాం. అదే డ్రగ్స్ లేకుండా జీవించాలి. మన జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద. కానీ కొంతమంది యువత ఒక్క క్షణిక ఆనందం కోసం లేదా ఒత్తిడిని తట్టుకోలేక మాయైన డ్రగ్స్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. మన జీవితంలో వచ్చిన తర్వాత డ్రగ్స్ మనల్ని ఆలోచించలేని స్థితికి తీసుకెళ్తాయి. డ్రగ్స్ ఉపయోగించడం వల్ల శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది, మానసిక స్థితి బలహీనమవుతుంది, కుటుంబం బాధపడుతుంది, చివరికి సమాజం దెబ్బతింటుంది. మన లక్ష్యాలు, మన కళలు అన్నీ అర్ధాంతరమైపోతాయి. ఇలాంటి వన్మార్గపుదారుల వైపు మళ్ళకుండా మనం ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకోవాలి. డ్రగ్స్ జీవితాన్ని పాడు చేస్తాయి. అలాగే మన జీవితంలో మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోగలం. కాబట్టి డ్రగ్స్కి నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి. ధన్యవాదాలు. జై హింద్. చెట్లు లేదే బ్రతికే లేదు. చెట్లు తమ గురించి తామే చెప్పుకుంటున్నాయి. అవి ఏమి చెప్పుకుంటున్నాయో విందాం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేనమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పచ్చడి చెట్టు ఉయ్యాలో, సక్కని చెట్టు జరిగిన ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0కి ఇచ్చేసిన పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ రోజు మనం తీసుకున్న గ్రీన్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ కానీ, అలాగే సే నో టు డ్రగ్స్ ప్రోగ్రామ్ కానీ అద్భుతంగా సక్సెస్ చేయాలని చెప్పి, అంటే ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు వాటిని అద్భుతంగా జరగడానికి సహకరించిన మా స్కూల్ డైరెక్టర్ కృష్ణదాస్ గారికి, అలాగే మిగతా పేరెంట్స్ అందరూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేరెంట్స్ అందరూ ఇప్పటి వరకు మాకు అందరికీ సహకరించి బాగా ఎంకరేజ్, పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ